సహోదరుడు దైవజనులు అభిషేక్తులు రాజన్న గారికి, అలాగే సహోదరికి, వారి కుటుంబానికి, సంఘంలో ఉన్న పెద్దలకు, యవ్వనస్తులకు, ఇన్ని పనులున్నా కూడా దేవుని సన్నిధిని ప్రేమించి దైవాశీర్వాదాల కోసము పరిగెత్తుకొని ఆసక్తితో దేవుని మందిరానికి ఏతించిన మీ అందరికీ ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు చెబుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల దగ్గర ఉండే భాగ్యం, మీ మహాకృపను బట్టి మీరు మాకు అనుగ్రహించారు. అందుకై స్తోత్రాలు. బయట 1000 దినములు గడుపుట కంటే ఒక్క దినము నీ మందిరావరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీ లేఖనము సెలవిస్తున్నది. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ 1000 ఆశీర్వాదాలతో నింపబడి, మేళ్లతో నింపబడి, మీ నామమును ఘనపరుస్తూ మీకు సాక్షులై ఉండులాగున సహాయం చేయమని అడుగుతున్నా. నీ పరిశుద్ధ ఆలయములో, నీ సన్నిధిలో దైవజనుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక నిజముగా ఇది మీ చిత్తము. అందును బట్టి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించనై ఉన్నారు. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరూ ఆశీర్వాదములతోనే వెళ్ళడానికి సహాయం చేయమని, అల్పుడనైన నన్ను కూడా మీరు తీసుకొని వచ్చి నిలవబెట్టారు. నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, మేలుకరమైనటువంటి నీ లేఖన భాగములలో నుండి సత్యమును వివరించడానికి సహాయం చేయండి. మా బలము, మా శక్తి, మా జ్ఞానము చాలదు ప్రభువా, వ్యర్థమయ్యా. మీ కృపతో నింపండి, మీ అభిషేకముతో నింపండి, మీ దయతో నింపండి. మీ నడిపింపు మాకు కావాలి. సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, రానయున్న వారిని కూడా తోడగా నడిపించమని యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో అప్పగించుకొని ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, ఈ అంత్య దినములలో అనేక సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, వ్యర్థమైపోతున్నాయి. ఆత్మలేని సంఘాలు కొన్ని అయితే, గొడవలతో సమస్యలతో ఉన్న సంఘాలు మరికొన్ని. సంఘములో కూడా సంఘస్థులకు ఐక్యత లేక, సమాధానము లేక, ఆత్మీయ స్థితిలో నుండి దిగజారిపోతున్న పరిస్థితులు ఈ అంత్య దినములలో చూస్తున్నాం. అయితే ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలని, ప్రతి కుటుంబము దేవుని చేత దీవెనలు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన తలంపును బట్టి మీ క్షేమం కోసం, మీ కుటుంబ క్షేమాల కోసం దేవుడే దైవజనునికి ప్రేరేపణ కలిగి ఏర్పాటు చేసిన ఈ కూటమిది. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మన జ్ఞానము, మన బలము, మన శక్తి, మన కండ బలం, మన గుండె బలం, మన బంధు బలం ఏది మనలను ఆశీర్వదించలేదు, ఏది మనలను రక్షించలేదు. దేవుని ఆశీర్వాదం ఉంటే
ఆ కుటుంబము దీవించబడింది. ఒకవేళ కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలలో ఉన్నప్పటికీ ప్రభువును హత్తుకుంటే ఆ కుటుంబము ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపించి స్థిరపరుస్తారు. ఖచ్చితంగా కుటుంబాల్లో సమస్యలు, బాధలు, బలహీనతలు వస్తాయి. ఎందుకంటే కుటుంబస్తులు శరీరములో ఉన్నారు, కుటుంబము లోకములో ఉంది. ఒక్కొక్కసారి మన శరీరమే మనకు వ్యతిరేకమవుతుంది, మనల్ని బలహీనపరుస్తుంది. ఒక్కొక్కసారి కుటుంబస్తుల ద్వారానే ఆటంకాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వారు, లోకములో ఉన్న వారి ద్వారా సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. అయినా మనము అదరక బెదరక మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు అప్పగించుకొని దైవ చిత్తానికి లోబడి మనలో ఏమైనా బలహీనతలు ఉంటే సరి చేసుకొని మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ప్రభు మార్గములో నడిస్తే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. చేతులుంటే చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన కఠినస్తుడు కాదు. తండ్రి తన తనయుల ఎడల జాలి పడునట్లు జాలిపడే దేవుడని వాక్యం చెబుతుంది. గర్భంబున పుట్టిన బిడ్డను తల్లి కరుణించక మానునా, మరచునా, మరచినా మరచునేమో గాని నేను మిమ్ములను మరువనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇటువంటి గొప్ప దేవుని దగ్గర మన జీవితాలను సరి చేసుకుంటూ ఆయనకు అయిష్టమైనవి, ఆయనకు వ్యతిరేకమైనవి, వాక్యానికి విరోధమైనవి ఏమైనా ఉంటే వాటిని శుద్ధి చేసుకుంటూ ప్రభు మార్గములో మనం నడిస్తే, ప్రభువును హత్తుకొని జీవిస్తే తప్పక ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన ప్రవర్తనను బట్టి మనము ఆశీర్వదించబడతాం. మన బలహీనతలను విడిచిపెట్టినప్పుడు బలమైన జనాంగముగా దేవుడు మనలను స్థిరపరుస్తాడు. కృంగిన వేళలో ఆదరించి, ఆశీర్వదించి, హెచ్చించి స్థిరపరుస్తాడు. మనలో ఈ బలహీనతలను పెట్టుకొని ఆయన మార్గములో వ్యతిరేకించి నడుస్తూ ఆశీర్వాదం రావాలంటే ఏమాత్రము రాదు. కనుక ఆశీర్వాద కూటములో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని హృదయములో భద్రపరుచుకొని వాక్యానికి ప్రతిష్ఠించుకొని జీవిస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దైవాశీర్వాదాలు చాలా అవసరం. దైవాశీర్వాదాలు ప్రతి కుటుంబానికి అత్యవసరం. ఆదికాండం 24:34 చదవద్దులండి. దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించగా అతడు గొప్పవాడాయనను లేఖనములో రాయబడ్డది. ఆస్తి, సంపద, హోదా, పదవి అవే కాదు సుమా, ఆయన వంశమే ఆశీర్వదించబడింది. ఆ వంశము దైవిక నామములో ఎదిగింది, స్థిరపరచబడింది, ఒక దేశముగా మారిపోయింది. కనుక ప్రభు యొక్క ఆశీర్వాదము అలాగుంటుంది. యాకోబు కూడా ఎబ్బోకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను మాట్లాడండి,
లేదమ్మా. నీవు నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను వదలను, విడువనన్నాడు. తెల్లవారుతుంది, వెళ్ళిపోవాలి, కానీ విడవటంలా. తుంటి మీద కొట్టి, నీవు మనుషులతో కాదు దేవునితోనే పోరాడి గెలిచితివి అని యాకోబును ఇశ్రాయేలుగా పేరు పెట్టి దేవుడు వెళ్ళిపోయాడు. యాకోబుగా ఉన్నప్పుడు టీవీగా చక్కగా నడిచేవాడు. తుంటి మీద దెబ్బపడ్డాక కుట్టుకుంటూ నడుస్తున్నాడు. మరి మంచోడు కుంటోడయ్యాడు, అది ఆశీర్వాదం అంటారా? దేవుని ఆశీర్వాదము కొరకు నష్టపోయినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా దానిని అనుభవించినప్పుడే ఆశీర్వాదం పొందుతాం. యాకోబు వంశము 12 గోత్రాలు ఆశీర్వదించబడ్డాయి. దేవుని ప్రజలుగా పేరు పెట్టబడ్డారు. ప్రపంచములోనే ఒక దేశముగా నిలవబడింది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఇశ్రాయేలు దేశం అంటేనే గడగడలాడిపోతున్నాయి. ఒకటికి 10 సార్లు ఆలోచించుకునే పరిస్థితికి ప్రపంచ దేశాలు వచ్చాయి. ఇశ్రాయేలు దేశం అంతగా హెచ్చింపబడింది. కారణం, సజీవుడైన జీవము కలిగిన దేవుని ఆశీర్వాదాలు వారి మీద ఉన్నాయి. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. దైవ ఆశీర్వాదము వారికి దైవ జ్ఞానముతో నింపింది. ప్రపంచ దేశాల్లో జ్ఞానవంతులు ఎవరంటే ఇజ్రాయేలీలే. అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని విషయాలలో. ఆ చిన్న దేశానికి ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. కారణం దేవుని జ్ఞానం, దేవుని బలము, దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క తోడు, దైవ ఆశీర్వాదాలు ఆ దేశం మీద ఉన్నాయి. కనుక ఆశీర్వాదము ఖచ్చితంగా మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు అవసరం. దేశం పాడైపోయింది. ఎక్కడ చూసిన దుర్మార్గం, దుష్టత్వం, అసహ్యమైన బ్రతుకులు, నీచమైన పరిస్థితులు లోకములో మనము చూస్తూ ఉన్నాం. లోక ప్రభావాలు మన బిడ్డల మీద పడకూడదు. లోక ప్రభావములు మన కుటుంబాల మీద పడకూడదు. శోధించేవాడు ఉన్నాడు, జయించుకునే శక్తినిచ్చే దేవుడు కూడా ఉన్నాడు. ఆ దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన రీతిగా ఒక కుటుంబము ఎలాగో ఆశీర్వదించబడిందో మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలోనికి 2 స్త్రీలు వస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు దూరం నుంచి చూచి గుర్తుపట్టలేక దగ్గరికి వచ్చిన తర్వాత గుమికూడి ఆమెతో మాట్లాడుతూ ఉన్నా. ఆ 2 స్త్రీలు కూడా భర్తలను పోగొట్టుకున్నవారు, ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. వారిలో సంతోషము లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు. సమస్తము కోల్పోయినటువంటి కుటుంబం అది. ఆ గ్రామ ప్రజలు, ఆ స్త్రీలు కొంతమంది దగ్గరికి వచ్చి, నీవు నయోమే కదా, నువ్వు నయోమివే కదా అని ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, నన్ను నయోమి అని దయచేసి పిలవద్దు, నన్ను నయోమి అని పిలవద్దు, నా పేరు మారా అని పిలవండి. ఎందుకంటే
గలదాననై వెళ్ళాను, రిక్తురాలిగా వచ్చాను. సమృద్ధి కలిగి వెళ్ళాను, అన్ని పోగొట్టుకొని నష్టపోయి వచ్చాను. నా కుటుంబం వినాశనమైపోయింది. నా భర్త చనిపోయాడు, నా 2 యవన కుమారులు చనిపోయారు. ఇదిగో రిక్తురాలిగా వచ్చాను. నయోమి అనగా మధురము, మారా అనగా చేదు. కనుక నా పేరుకు తగినట్టు నా జీవితము లేదు, నా పేరుకు తగినట్టు నాకు సంతోషము, సమాధానము, ఆనందము లేదు. నా బ్రతుకు చెడిపోయింది, నా బ్రతుకు చేదుగా మారిపోయింది. కన్నీళ్లు తప్ప ఆనందము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. విధవరాలినై వచ్చాను. భర్త పోయాడు, కుమారులు పోయారు. ఇంకెక్కడి సంతోషం, ఇంకెక్కడి ఆనందం, ఇంకెక్కడ నా కుటుంబంలో సమాధానం? అంతా పోయింది. రిక్తురాలినై తిని. రిక్తురాలు అనగా ఏమీ మిగలలేదు, ఒట్టి చేతులు అని అర్థం. చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను నయోమి కాదు, మారా మారా మారా. ఆ పేరే నాకు తగినది అని కన్నీటితో, దుఃఖముతో, ఆవేదనతో ఆ పుర ప్రజలకు చెబుతూ ఉన్నా. ఆ గ్రామం బెత్లెహేం. ఏ గ్రామం అండి? బెత్లెహేం. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనము చదివితే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ ఆమె యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకున్నప్పుడు, ఆమె సర్వశక్తుడు నాకు చాలా 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 దుఃఖము కలగజేసెను, కనుక నన్ను నయోమి అని పిలవక మారా అని పిలవండి. అయ్యో, ఎంత దీన పరిస్థితి, ఎంత హీన పరిస్థితి. మంచిదానా అంటే సంతోషం, చెడ్డదానంటే కోపం. సంతోషమ్మా అంటే సంతోషం, ఏడు ముఖముదానంటే బాధ. కానీ ఈమె చెబుతుంది, నా సంతోషము అనగారిపోయింది, మధురమైన నా జీవితం వ్యర్థమైపోయింది, రిక్తురాలనయ్యాను. సర్వశక్తుడు నన్ను చాలా 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 బాధ పెట్టాడు, కనుక నేను మారా అని తనకై తాను ఆమె చెబుతుంది. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి కారణం అంటే, ఆమె స్వస్థలము బెత్లెహేము, రొట్టెల ఇల్లు అనబడిన స్థలం. కొంచెం కరువు వచ్చినప్పుడు, వర్షాలు కురవనప్పుడు, మనుషులు అవిధేయత కలిగి ఉన్నప్పుడు, దేవుడు వారిని సరిచేయడానికి ఆ గ్రామం మీదకి, ఆ ప్రాంతం మీదకి కరువు తెప్పించినప్పుడు, ప్రభువా ఈ కరువులో నుండి, ఈ బాధల్లో నుండి, ఈ వేదన నుండి, ఈ కఠినమైన జీవితం నుండి మమ్మల్ని తప్పించి బ్రతికించవా అని ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించవలసిన ఈమె భర్త ఎలీమెలెకు 2 కుమారులు, మొత్తం 4 ముల్లె మూట సర్దుకొని ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం రొట్టెల ఇల్లు అంటే ఆహారము కలిగిన ఇల్లు. ఈరోజు కరువు వస్తే రేపు ఉండదా? ఆ ప్రాంత ప్రజలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు. దేవుని ప్రజల సహవాసమును విడిచిపెట్టింది. దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టింది. నిత్యము దేవుడు నివాసము చేస్తూ అభివృద్ధి పరిచే ఆ స్థలాన్ని విడిచిపెట్టింది.
ఏదో కొంచెం బాధ, కొంచెం వేదన కలిగినప్పుడు వెంటనే వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందట? మోయాబుకు వెళ్ళాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోయాబు అంటే ఏమిటో తెలుసా? మోయాబును గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసా? మోయాబు 60 మైళ్ళ పొడవు, 30 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి దేశం అది. మోయాబీయులట మనము గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబీయులు ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా. 23:3. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. దేవుని ప్రజలతో సాంగత్యము వారు చేయకూడదు. తృణీకరించబడిన జనం, శాపగ్రస్తమైన దేశమది. దేవునికి అయిష్టమైన జనం, దేవుని ప్రజలతో సాంగత్యము లేకుండా వేరు చేయబడిన, దూరపరచబడినటువంటి దేశం అది మోయాబు దేశం. రెండవదిగా మనము గమనిస్తే, దావీదు కీర్తనలు 60వ కీర్తన 8వ వచనము, 108వ దావీదు కీర్తన 8వ వచనం మనము గమనిస్తే, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము అని రాయబడింది. అర్థమవుతుందా? ఇంటికి చుట్టాలు వస్తే తెలియక చిన్నపిల్లోడు ఎప్పుడు చుట్టాలు వచ్చిన అమ్మ నీళ్లు తీసుకుపోయిస్తుంది కదా అని దొడ్డి చెంబుతో నీళ్ళు ఇచ్చాను. బయట ఉన్న చెంబుతో పరిగెత్తుకొని అమ్మ వచ్చి వదిలేరుడా, దొడ్డి చెంబురా, దాంతో ఎందుకు ఇస్తావని అరచి మంచి చెంబుతో, మంచి గ్లాసుతో నీళ్ళు ఇచ్చింది. అది చెంబే, ఇది చెంబే, అది పాత్రే, ఇది పాత్రే, కానీ ఎంత వ్యత్యాసం. అలాగే మోయాబు దేశము ఎలాంటిదంటే, కాళ్ళు కడుక్కొనే పల్లెం, నెత్తిన పెట్టుకొని తిరిగే పల్లెము కాదు, భోజనము చేసే పల్లెము కాదది, అందరూ ప్రేమించే పల్లెము కాదది, కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించే పల్లెము లాంటిది. అంటే కాళ్ళ కింద ఉన్నది, తృణీకరించబడింది, విలువ లేనిది. ఇట్స్ నాట్ వాల్యుబుల్ కంట్రీ. విలువలేని దేశం అది, తృణీకరించబడిన దేశం, అసహ్యించబడినటువంటి దేశం అది. అలాగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేశవాసులు తృణీకరించబడిన వారు, యెహోవా సమాజంలో చేరకూడనటువంటి వారు. ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రలో ఉన్నప్పుడు బిలామును శపించడానికి పంపిన దేశస్థుడు. బిలామును ఇశ్రాయేలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించమని ప్రేరణ చేసి పంపిన దేశమది. అసలు ఈ వంశం మూల కారకుడు ఎవరంటే మోయాబు. ఆయన సంతానమే మోయాబీయులు. ఎవరి మోయాబు? లోతు ద్రాక్షరసము మత్తుగా తాపబడి తన సొంత కుమార్తెలతో కలిసినప్పుడు పుట్టిన వాడే మోయాబు. అందుకే అది శాపగ్రస్తమైనది. ఆ సమాజము ఇశ్రాయేలుతో కలవకూడదు, సాంగత్యము చేయకూడదు. అది దేవుని దృష్టిలో అసహ్యకరమైనది. అది కాళ్ళు కడుక్కునే పల్లెము కంటే విలువైనది కాదు, అంత నీచమైనది. యెహోవా సమాజంలో చేరకూడనటువంటి శాపగ్రస్తమైన దేశం అది. బెత్లెహేం అనే దేవుని ప్రజలు, దేవుని నివాసం, దేవుని సాంగత్యం, దైవభక్తి కలిగి దేవుని ఆశీర్వాదములు కలిగిన ప్రజలను, ప్రాంతాన్ని వదిలి దేవుడు అసహించుకున్న ప్రాంతానికి ఈ నలుగురు వెళ్ళారు. ఎవరెవరు? ఎలిమెలకు, ఆయన భార్య అయిన నయోమి, 2 కుమారులు మహ్లోను. ఎంత బుద్ధిహీనత!
ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యం ఎక్కడుందో, దేవుని ఆత్మ నడిపింపు ఎక్కడ ఉందో, దేవుని అభిషేకం ఎక్కడ ఉందో, దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి అభిషేకించబడిన దైవజనుడు సంఘం ఎక్కడుందో, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని ఆ సంఘాన్ని, ఆ దైవజనుడిని విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు. దేవుని అనాది, ప్రభు యొక్క అనాది సంకల్పం ఎక్కడ ఎవరు ఉండాలో, ఏ సంఘములో ఉండాలో, ఏ పరిచర్యలో ఉండాలో, ఏ సేవకుని చేతి కింద ఉండాలో, అది దేవుని ప్రభు యొక్క నాది సంకల్పం. ఆ సంకల్పాన్ని విడిచిపెడితే నష్టమే తప్ప మేలు ఏమాత్రము జరగదు. ఇక్కడ ఆమె అంటది, సర్వశక్తుడు నాకు చాలా చాలా దుఃఖము కలిగించాడు. ఎందుకు కలిగించడమ్మా? ఎందుకు కలిగించడు? ఇప్పుడు వచ్చిందా తెలివి, ఇప్పుడు వచ్చిందా జ్ఞానం? నష్టపడిపోయిన తర్వాత అయ్యో అని చంపలేసుకుంటే సరిపోతుందా? తప్పు జరగకుండా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. నేను ఉద్యోగం మొదలుపెట్టి సేవకు వచ్చిన కొత్తలో మా చిన్న గ్రామం పాలకవీడు, మా నాన్నగారు సేవ చేస్తున్నాడు. సరే, నేను కొన్ని రోజులు ఉపవాసం ఉండి, దేవా నన్ను ఎక్కడికి పంపుతావు, ఎక్కడ ప్రారంభించాలి, కొంతకాలం నాన్న దగ్గరనే ఉండి ఇక్కడే సేవ చేయాలి అన్న తలంపుతో ప్రభువుని అడిగి అక్కడ సేవ చేస్తున్నా. కొంతమందిని నూతన ఆత్మలను ప్రభు నా చేతికి అప్పగించారు. ఒక ఆమె బాగా చర్చకొచ్చేట ఆమెకు 3 దెయ్యాలుంటే వెళ్ళిపోయాయి. భార్యాభర్తలు ఇద్దరు మంచిగా దేవుని సన్నిధికి వచ్చేవారు. ఉన్నట్టుండి టక్కున ఆగిపోయింది. 2 వారాలు చర్చికి రాలి. 3వ వారం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వినండమ్మా, ఏమ్మా 2 వారాలు రాలేదు, ఎందుకు అంటే, ఎందుకు రావాలయ్యా చర్చికి అన్నది. ఏమైంది నీకు? ఎందుకంత దైవ సేవకులనే ఎదిరించి మాట్లాడే స్థితికి వచ్చావు? ఏమైంది నీకు అన్నా? అందరి కోళ్ళు బాగున్నాయి, మా కోళ్ళు 2 చచ్చిపోయినాయి. కుక్కెచ్చు అందుకు రాలేదంట సంఘానికి. అందరి కోళ్ళు బాగున్నాయంట, ఈమె కోళ్ళు 2 చచ్చిపోయాయంట. అంటే అందరి చచ్చిపోయి ఈమె కోళ్ళు 2 బతికుంటే ఈమె బాగా సంతోషం. అందరి బాగున్నాయి, నా కోళ్ళే చచ్చిపోయి, ఇంకెందుకు రావాలి చర్చికి? కోడి ముఖం. అర్థమైందా? దిబ్బల మీద ఏరుకునే అలవాటు, పనికి మాలిన అసహ్యమైన దానిని ప్రేమించేటువంటి మనసు. కోళ్ళే చచ్చాయి కానీ నువ్వు చావలేదు కదా అన్నా. ఒకవేళ నిన్నే చంపితే నీ పరిస్థితే, నీ పిల్లల పరిస్థితే, నీ భర్త పరిస్థితే. బుద్ధిహీనత కలిగిన గద్దించి మరలా వాక్యం బోధించి ప్రార్థించినప్పుడు ఆమె చర్చికి రావడం మొదలుపెట్టింది. ఆ 2 వారాలు రాకపోయారకని మళ్ళీ దయ్యం వచ్చింది. ఎందుకు రాదు? దేవుడు నా మీద కనికరం చూపేలా, దేవునికి దయ లేదు, మళ్ళీ దయ్యం వచ్చింది, నా కోళ్ళు చచ్చాయి. దేవుడు అసలు ఉన్నాడా లేడా? ఉంటే నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ? దేవుడు హృదయాలను ఎరిగినవాడు, మనస్సును ఎరిగినవాడు. నువ్వు నష్టపోవడం దేవునికి ఇష్టము లేదు. కానీ ఒక్కొక్కసారి దేవుడు పరీక్షిస్తాడు. ప్రభు విశ్వాసములో స్థిరంగా ఉన్నారా లేదా? పరీక్ష వచ్చినప్పుడు యాకోబు పత్రికలు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు నిలవబడాలి. నిలవబడకపోతే నీ ఆత్మీయ జీవితంను నష్టపరచుకుంటా. బెత్లెహేములో ఏదో కరువు వచ్చిందని దేవుని ఆశీర్వాదములు కలిగిన స్థలాన్ని వదిలిపెట్టి మోయాబుకు వెళితే ఆ
రాదా? నష్టం రాదా? కొంచెం గట్టిగా చెప్పండి. నేను 10 గంటలకే ముగించేస్తానులే, 10 గంటలకల్లా అయిపోద్ది అన్నట్టు ఫోన్ చేసుకొని వెళ్ళచ్చు. సిద్ధపడతా, దిగులు పడబాక, బెత్లెహేముకు రండి, మోయాబులో ఉండబాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీర సంబంధమైన, లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన వాటి నిమిత్తము దేవుని ప్రణాళికను దాటుకొని పక్కకొచ్చావో నష్టపడిపోతుంది. అదే సమయంలో నేను సేవకొచ్చిన కొత్త దినాల్లో మా ఊర్లో ఆరాధన జరిగించక మునుపు ఇంకొక గ్రామానికి నేను వెళ్ళేవాడిని. ఆ చర్చి మూయబడింది. ఆ చర్చి సంఘ పెద్దలంతా వచ్చి అడిగితే వెళ్ళి ప్రారంభం చేశాను. 2 వచ్చారు ప్రార్థన. ₹1 సందాట టేబుల్ మీద వేసిపోయేట. నేను సందా కోసం రాల, సంఘాన్ని బలపరచడానికి వచ్చానని ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే 70 మంది తయారయ్యారు. అన్ని కుటుంబాలే 30 కుటుంబాలు వచ్చారు. అక్కడ ఒక సేవకుని పెట్టి, ఇక్కడ ఉన్నాడు ఎనోష్ అని వాళ్ళ నాన్నగారిని సేవకునిగా పెట్టి ఆ సంఘాన్ని ఆయనకు అప్పగించారు. నేను ఆ గ్రామానికి వెళుతూ ఉంటే ఆదివారం, వినండి, మోయాబు బుద్ధులు ఎలాగుంటాయో చెబుతున్నా. వెళుతూ ఉంటే కొంతమంది 7-8 మంది బుట్టలు తగిలించుకొని పత్తి ఇరుపులకు పోతున్నారు. ఆ దారిలో ఒక ఆమె ఎందుకో నన్ను చూసి, నేను స్కూటర్ మీద వెళ్తున్నా, అందరికి చెప్పింది అప్పుడే, అన్నొస్తున్నాడు వెనకాల. అన్యులైతే నేను పట్టించుకోను, క్రైస్తవులు బాప్తిస్మాలు తీసుకున్నాడు, మారు మనసు పొందినాడు, అన్నొస్తున్నాడు అనేసరికి అందరూ పారిపోయారు. దేవుని వాక్యం ఏం చెప్పుద్ది? ఎవరు తరమకుండానే దుష్టుడు అంటే దుష్ట మనసు కలిగినోడు పారిపోతాడు. అందరూ శాలల్లో పడి పారిపోయారు. ఒక ఆమె పారిపోవటంలో బుట్ట కిందికి వచ్చింది, తల లోపలికి పోయింది. ఆమెకు దారి కనపడలే. అక్కడ పెద్ద పారపు చెట్లు ఉన్నాయి. వెళ్ళి చెట్టుకు నిలబడ్డది. అటు ఇటు వెళ్ళడానికి వీలే లేకుండా పోయింది. సిస్టర్ అన్న రోడ్డు సైడ్ బుట్టది, ఏమ్మా తల్లి చూశాను నేను అంటే, బుట్టది ఎక్కడికి వెళ్తున్నారంటే పత్తి రూపాయలు, ₹150 ఇస్తారంట. మధ్యాహ్నం భోజనం పెడతారంట. ఇది లేదు, ₹150 కోసం మధ్యాహ్న భోజనం కోసం పునరుద్ధాన ఆరాధనను విడిచిపెట్టి ప్రభు యొక్క బల్లలో చేయి వేయవలసిన నీవు, ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించి ప్రభువును గణపరచవలసిన నీవు, డబ్బులకు, మన భాషలో చెప్పాలంటే పైటి పువ్వు అంటారు, పైటి పువ్వు ఆశపడి నీ జీవితాన్ని కుదవకట్ల పెట్టా, నీ జీవితాన్ని అమ్ముకున్నా. యూదా ఇస్కరియోతును ఎంతమంది మెచ్చుకుంటారు చెప్పండి? ఒక పాస్టర్ గారు తెలియక యూదా ఇస్కరియోతు అని పేరు పెట్టినట్టు చిన్నోడికి. తల్లిదండ్రులు పెద్ద గొడవ. ఆయన అంటాడు, బైబిల్లో ఉన్నది నేను ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఏది చూపిస్తే ఆ పేరు పెడతానని తీశారు. యూదా ఇస్కరియోతు. పెద్ద గొడవ అయింది. ఆ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అతడంటే ఎవరు? ప్రేమించరు. ఎందుకు? యేసు ప్రభువును. చెప్పండమ్మా, మరి ఇప్పుడు బయట పోకపోయిన వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు? ₹150 ఆశపడిపోయినోరు యేసయ్య నమ్ముకున్నోళ్ళ కాదా? సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. గద్దించినప్పుడు మరలా వారు ఒక తీర్మానము చేసుకొని ఆదివారం ₹1000 ఇచ్చిన పోమని సాక్ష్యాన్ని దేవునికి స్తోత్రం. కానీ నయోమి, ఎలిమెలకు వారి కుమారులు బెత్లెహేమును వదిలిపెట్టి తాత్కాలిక సుఖ జీవనము కోసం దైవ ఆశీర్వాదాలు, దేవుని సమాజము, దేవుని సన్నిధి, దేవుని పేరు పెట్టబడిన ప్రజలను విడిచిపెట్టి శాపగ్రస్తమైన మోయాబు దేశమునకు వెళ్ళి కాపురం పెట్టారు.
అంతేకాదు సుమా, వారు చేసిన ఘనకార్యం ఏంటంటే ఇద్దరు కొడుకులకు కూడా పెళ్లిళ్ళు ఎక్కడ చేశారు? ఏ పిల్లలు వాళ్ళు? మోయాబీ స్త్రీలను పెళ్లి చేశారు. తప్పు చేశారు. మరి తప్పుకు తప్పు చేస్తే ఎంత లోతుకు పాపంలో దేవునికి వ్యతిరేకమైన స్థితిలో దిగజారిపోతున్నారో ఏదైనా ఒక పొరపాటు జరిగితే ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగి ప్రభు సన్నిధికి రావాలే తప్ప, ఒకటి చేశానులే ఇంకా రెండవది చేసినా కూడా ఏముంది, అంత చేసిన రూపాయి దొంగిలించిన, కోటి రూపాయలు దొంగిలించిన దొంగ దొంగే అన్నట్టు చెప్తుంటారు ఇప్పుడు మేధావులంతా. ఒకడికి కళ్ళొచ్చిందంట మా సంఘములో, వాడు ప్రార్థనకి ఎగ్గొట్టాడు. ఏంటంటే నన్ను అగ్నిగుండములో వేసినట్టు కళ్ళొచ్చింది, ఇంకా నేను అగ్నిగుండమే, అందుకే ఇంకా నేను మళ్ళా తాగుతా తిరుగుతాను. ఒక దరిద్రుడా, ఒక కళ వస్తే ప్రభు నా జీవితంలో ఇలాగూ రాకుండా జరగకుండా నన్ను ఆశీర్వదించు, బలపరచు అని ప్రార్థన చేయాలి తప్ప హర్రర్ సినిమా చూసిండో లేకుంటే సెల్లులలో గిక్కుంటూ చూసిండో అగ్నిగుండ కనపడదు. ఎంత దౌర్భాగ్యపు స్థితి, ఎంత తెలివి మాలిన స్థితికి దిగజారిపోతున్నా. తప్పుకు తప్పు చేస్తే అది ఇంకా రెట్టింపు అవుతే తప్ప శాపగ్రస్తమైన అనుభవమే తప్ప ఆశీర్వాదకరమైన అనుభవము కాదు. భార్యాభర్తలు ఇద్దరు ఏకమై తమ పిల్లలకు, తమ కుమారులకు అక్కడి పిల్లలనే వివాహం చేశారు. ఎంత దౌర్భాగ్యం వస్తుంది ఆలోచించాలి. భార్యాభర్తలు ఎడముఖం పెడముఖంగా ఉండకూడదు కుటుంబంలో. దేవుని వాక్య ప్రకారం భర్త శిరస్సు అయితే భార్య శరీరం. ఈ రెండు వేరు వేరుగా, ఇది ఆ పక్కన ఇది ఆ పక్కన ఉంటే అది జీవము లేనిది, చచ్చిన దాంతో సమానం. కానీ అననీయ సప్పీరల వలె దేవునికి అసహ్యమైనది, విరోధమైన దాని కోసం ఆలోచనలో ఏకీభవించకూడదు. దేవునికి ఇష్టమైన దాని కోసం ఏకీభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తులా ఆదామన్నాడు హవ్వను చూడగానే ఏమని? నా మాంసములో, నా ఎముకలలో ఇది నాది అన్నాడు. లవ్ సాంగ్ పాడిండు, ప్రేమ పాట పాడిండు ఆయన. అందుకే తినవద్దన్న పండు ఆమె తిని ఆదాము దగ్గరికి తీసుకొస్తే ఒక మాటను అడిగాడా? ఏ పండు ఇది? తినవద్దన్న దేవుడు చెప్పిన తినవద్దన్న పండా లేకుంటే తినమన్నదా అని అడిగాడా? లవ్ ఎక్కువైపోయి కారిపోతా ఆమె కొరికి సగం తీసుకొచ్చి ఈయన కొరుక్కొని తిన్నారు. ఇద్దరు దిగంబరులైపోయి దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన దానికి సమాలోచన ఉండకూడదు, అంటే ఏక మనసు ఉండకూడదు. దేవునికి ఇష్టమైన దాని కోసం భార్యాభర్తలు కలిసి ఆలోచించాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ప్రార్థనలు చేయాలి. అందుకే దేవుని వాక్యం చెప్పుంది, ఇద్దరు భూమి మీద దేనిని విప్పుదురో అది పరలోకములో విప్పబడుతుంది, ఇద్దరు దేనిని బంధిస్తారో అది పరలోకములో బంధించబడుతుంది. ఈయన విప్పుదాము అంటే ఆమె బంధిద్దామంటే కుదురుద్దా? ఇప్పేది ఒక మూట అనుకోండి, భర్త ఒకవైపు ఇప్పుతూ పోతుంటే మూట భార్య వెనకాల ముడేసుకుంటూ వచ్చింది అనుకోండి, ఎప్పుడు విప్పాలి? ఎప్పుడు విప్పబడుతుంది? వాళ్ళ బతుకంతా ప్రయత్నం చేసిన ఆ మూట భర్త విప్పితే భార్య విప్పాలి, భర్త బంధిస్తే భార్య కూడా బంధించాలి. ఇందాక రాజన్న గారు సాక్ష్యం చెప్పినప్పుడు నేను సిస్టర్ను అభినందించకుండా ఉండలేకపోయా. అన్ని విషయాలు మారు మాట్లాడకుండా భర్త మాటకు తల వంచి సేవలో సహకరిస్తుందంటే నిజంగా ఆమె ఆశీర్వదించబడిన గుణవతి
నేను ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి వస్తుంటే ఆమె అన్నది, నేను ఊరికి అడిగాను, నేను రిజైన్ ఇచ్చాను, ఊరికి వెళ్ళిపోవాలంటే, నీ ఇష్టమే నా ఇష్టం, ఎక్కడికి వెళ్తే నాకేం బాధ లేదు, ఇది నాన్న ఈ సంఘమైన దేవుడు మాకిచ్చిన పరిచర్య అయినా దీవించబడుతుందంటే గుణవతి అయిన భార్య ఉండడానికి దేవునికి స్తోత్రం. సహోదరునికి వచ్చిన శోధనలు నిజంగా ఏ మనుషునికి రాకూడదు. అంత శోధన, మరణపు టంచుల వరకు వెళ్ళొచ్చా. మీ అందరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, దేవుని ఆశీర్వాదం. నేను ఇందాక కూడా చెప్పాను, బ్రదర్ ఏమాత్రం దిగులు పడద్దు, కలవరపడద్దు, నీకు దేవునికి అవసరమై ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి అవసరమై ఉన్నాడా ఆయన, ఆ దైవజనుడు. ఇది నీవు నేను మనము లేదా ప్రభుత్వము ఏర్పాటు చేసిన నిర్ణయించబడినటువంటి స్థితి కాదు. ఇది ఈ దైవజనుణ్ణి ఏ ప్రభుత్వము పోస్టింగ్ చేయలా. ఇక్కడ పరలోకములో నుండి నిర్ణయించబడింది. దానిని ఎవరు మూయలేరు, ఎవరు అడ్డగించలేరు. అందుకే ఆయన క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుషు కలిగి ఉండాలి, పరిచర్యను ఇంకా రెండంతలుగా దీవెనలతో నడిపించబడాలి అంటే కారణం ఏంటంటే మీ అందరూ దీవించబడాలి, మీకోసం, మీ కుటుంబాల క్షేమం కోసం. ఒక తండ్రి లేకపోతే పిల్లలు అనాథలైపోతారు. సంఘమును ఆ స్థితిలోకి దిగజార్చకుండా సర్వోన్నతుడైన జీవము కలిగిన దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద దాచి బలపరిచి ఆశీర్వదించి నిలబెట్టారు. అందరం చప్పట్లు కొట్టి మీ దైవజనుని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. అందుకోసం మీరు ప్రార్థనలు చేయాలి. అంతేకాదు తాను బాధలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనారోగ్యంగా ఉన్నప్పటికీ మీరు మీ పిల్లలు క్షేమకరంగా ఉండాలి. అది తండ్రి మనసు. అట్టి మనసు దైవజనునికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా మోయాబు పిల్లలనే వివాహము చేయడానికి ఇష్టపడ్డారు. ఎంత అన్యాయం! ఇది సమంజసమైన మార్గము కాదు, సమంజసమైన ఆలోచన కాదు. ఇది దేవునికి అసహ్యమైనది. మోయాబీ స్త్రీలు ఎలాంటి వారంటే వాళ్ళు దేశాభిమానము కలిగిన వాళ్ళు. మోయాబు దేశం అంటేనే వాళ్ళకి ఇష్టం. ఇక వేరే దేశస్తులు అంటే వాళ్ళకి అసహ్యం. రెండవదిగా తమ దేశ ప్రజలు స్వజనాన్ని ప్రేమించేవారు, వాళ్ళు ఇతరులను ప్రేమించేవారు కాదు. మూడవదిగా విగ్రహారాధన చేసే వాళ్ళు మోయాబు స్త్రీలు. నాలుగవదిగా మనము గమనిస్తే సొలొమోను, అంటే మీకు సూచనగా చెబుతున్నాను, సొలొమోను వంటి జ్ఞానవంతుణ్ణి కూడా మోయాబు స్త్రీలు పడగొట్టి విగ్రహారాధనలోకి మార్చిపారేశారు. అంత పట్టుదల కలిగిన వారు. తామన్నా, తమ దేశమన్నా, తమ ప్రజలన్నా, తమ దేవుళ్ళన్నా వారికి అంత మక్కువ. ఇంకొక విషయం మీతో చెప్పాలి. విగ్రహారాధికులు, భయంకరమైన విగ్రహారాధికులు. వాళ్ళ దేవుడు ఎవరో తెలుసా? చదవండి దైవ గ్రంథములో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. క్షమించాలి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. 11వ అధ్యాయం 7వ వచనం.
ఆ, ఆ, ఆ. ఇక్కడ రెండు వర్గాలు, రెండు దేవతలను గురించి రాయబడ్డది. మోయాబీలకు కెమోసు అనే దేవత, ఇంకొకరికి అమ్మోనీయులకు మెలేకు అనేటువంటి దేవత. ఇప్పుడు చెప్పండి, మోయాబీయుల దేవత ఎవరు? ప్రాముఖ్యమైన దేవత ఎవరట? కెమోసు. ఈ దేవతను గురించి చరిత్ర ఏం చెబుతుందంటే, అమ్మా వినండి, ఇది ఒక రేకుతో చేయబడిన విగ్రహం. లోపల అంత డమ్మి, లోపలంతా డమ్మే. అది రెండు చేతులు చాచిన రూపములో ఉంటుంది. దాని రెండు చేతులు చాచబడి ఉంటాయి. ఈ మోయాబీలు మొదట పుట్టిన బిడ్డను తమ దేవునికి, దేవతకు ప్రతిష్ఠించాలి, సమర్పణ చేయాలి, బలిగా అర్పించాలి. అది వాళ్ళ రూల్. ఆ మొదట పుట్టిన బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ దేవత చేతుల మీద పడుకోబెడతారట. దానికంటే ముందుగా వాళ్ళు చేసే పని ఏంటంటే, అది డమ్మి కదా, రేకుతో చేయబడింది, లోపలంతా డమ్మి. దాంట్లో పెద్ద పెద్ద కర్రలు పెట్టి మంట రగిలిస్తారట. ఆ మంటకు ఈ రేకు కాలి కాలి కొలిమిలో కదా ఇనుము ఎలాగో కాలుతుందో ఎర్రగైపోయి, చేతులు కూడా ఎర్రగైపోయిన పరిస్థితుల్లో వారి మొదట పుట్టిన బిడ్డను తీసుకెళ్లి, కుమారుని తీసుకెళ్లి ఆ దేవతకు బలిగా ఇస్తారట. ఆ చేతుల మీద పడుకోబెడితే ఆ చిన్న పసిగుడ్డు ఆ దేహము కాలిపోతా బొబ్బలెక్కి ఏడుస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే, మరణపు కేకలు, ఆక్రందనలు చేస్తూ ఉంటే, వీళ్ళు తాగి వరస వాయి లేకుండా ఆ దేవత చుట్టూ డ్యాన్సులు వేస్తూ తిరుగుతారట. ఇది వారి ఆచారం. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. రూతు ఈ నయోమి కోడల్లో ఒక కోడలు. ఆమె కూడా మోయాబీరాలే. ఆమె పని ఏంటంటే, ఈ చిన్న పిల్లలను దేవతకు అర్పణ చేసేటప్పుడు వారిని శుద్ధీకరణ చేసి సిద్ధపరిచే స్త్రీలలో ఒక మెంబర్ ఈమె. ఇలాంటి స్త్రీలలో కోడళ్లను చేసుకున్నారు. దేవునికి ఇష్టమా? చెప్పరు. దేవునికి ఇష్టమా? దేవునికి అసహ్యము కాదా? ఆలోచించండి. ప్రార్థనకు సరిగా రారు, మీరు కాదు. ప్రార్థన చేయరు, వాక్యం వినరు, వాక్యంని ధ్యానించరు. ఎప్పుడో బుద్ధి పుడితే వస్తారు, లేకుంటే రారు. ఏదైనా బాధ, రోగం వస్తే, మా ఊరి దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో సిలువ వేసి మంత్రిస్తాడట ఒక ఆయన. పోయి మెడకు సిలువలు వేపించుకున్నాడు. కొల్గతాలో సిలువలో నీ కోసం బలియాగమై ప్రభు ప్రాణం పెడితే, సంఘాన్ని నీ ఆశీర్వాదకరం ఇస్తే, ఆ సంఘములో సహవాసములో ఉండకుండా మెడలో సిలువ వేసుకుంటే నీ రోగం వద్దా? ఆలోచించ. బుద్ధిహీనత కలిగిన ప్రవర్తన ఇది. దేవునికి అసహ్యమైన ప్రవర్తన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొలకే దేవతను ఆరాధిస్తూ బలి అర్పించి, పసిబిడ్డలను బలి అర్పించే క్రూరత్వము అయిన మనసు కలిగిన ప్రజలు దేశం అది. ఆ దేశంలో పిల్లలను పెళ్లి చేసుకున్నారు. నేను అనుకుంటా వాళ్లకు ఆ దేశంలో స్థిర నివాసము చేయడానికి ఒప్పుకున్నాయి. అమెరికాలో ఉండాలంటే గ్రీన్ కార్డు అయ్యేది. అలాగూ కార్డు తీసుకున్నారేమో, ఇంకా మేము ఈ దేశాన్ని వదిలిపెట్టమని. మీతోనే ఉంటాం, ఈ ప్రజల మధ్యలోనే మేము బ్రతుకుతాం, మా కొడుకులకు ఇక్కడే మేము పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఇక బెత్లెహేముకు వెళ్ళము అన్న తీర్మానము చేసుకున్నారేమో భార్యాభర్త. వివాహాలు జరిగాయి.
అయితే దేవుడు ఆశీర్వదించాలనుకున్న కుటుంబము దిగజారిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒక దెబ్బ కొట్టైన వారిని సరిచేసి తిరిగి ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు ఆయన. విశ్వాసులమైన మనకు కొన్ని కష్టాలు, కన్నీళ్లు, బాధలు వచ్చాయంటే దేవుడు దయలేక కాదు, కనికరము లేక కాదు, కృపలేక కాదు, ఆయన హృదయం కఠినమై కాదు, మనలను సరిచేయడానికే ఆ దెబ్బ. మీ కుమారుడు వద్దన్నది చేస్తే, వద్దన్న చోటుకి వెళితే, చేయరానిది చేస్తే దెబ్బపడరా? కొట్టవా? ఏ మంచి తల్లి అయినా, ఏ మంచి తండ్రి అయినా ఖచ్చితంగా కొడతారు. ఒక దెబ్బ తీసుకొని లేదా ఒక బెత్తము తీసుకొని కొడతారే తప్ప కత్తి తీసుకొని, గొడవలు తీసుకొని నరకరు కదా. మరి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అలాగుంటే సర్వోన్నతుడైన దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఆయన ఒక దెబ్బ వేస్తాడు సరిచేయడానికి, కానీ చంపడు ఆయన. ఒక దెబ్బ పడింది కుటుంబం మీద, ఎలిమెలకు చనిపోయాడు, కిల్లోను మహ్లోను అంటే ఇద్దరు కుమారులు చనిపోయారు. తిరిగి ఆ కుటుంబమును ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలవబెట్టడానికి దేవుడు తన ప్రణాళిక ఉన్నది గనక నయోమిని నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. భార్య లేదా భర్త చనిపోయినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు పశ్చాత్తాపపడింది ఈమె. లేకపోతే ఈమె కూడా దెబ్బ పడి ఉండేదేమో. కన్నీరు గార్చి సర్వోన్నతుడైన దేవుని పాదాలు పట్టుకొని క్షమించమని అడిగి పశ్చాత్తాపపడి ఏడ్చి, ఇక నాకు ఈ కోడళ్ళు వద్దు, ఈ దేశం వద్దు, ఈ ప్రజలొద్దు, నా ప్రజలే నాకు కావాలి, నా దేశమే నాకు కావాలి, నా దేవుడే నాకు కావాలి. బుద్ధిహీనతను విడిచిపెట్టి జ్ఞానము తెచ్చుకొని ఆ దెబ్బకు మారు మనసు పొంది ప్రభు మార్గములో నడవడానికి ఇష్టపడ్డది. ఇద్దరు కోడలు. ఒక కోడలి పేరు రూత్. రూత్ అంటే సౌందర్యం. ఇంకొక కోడలు ఓర్ప. ఇద్దరిని పిలిచింది. అమ్మా, ధర్మశాస్త్రం ప్రకారం మీ భర్తలు చనిపోతే నా కడుపున పుట్టిన మగ పిల్లలు ఉంటే వాళ్ళను చేసుకోవాలి, కానీ నాకు పిల్లలు లేరే. ఇప్పుడు పిల్లలు కనడానికి కూడా నా భర్త కూడా నాకు లేడే. కనుక మీ జీవితాలు నా దగ్గర ఉంటే ఆశీర్వదించబడవు, సుఖపడలేరు. మీ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళిపోండి, మీ దేశంలో మీరు కలిసిపోండి, మీ ఆచార సాంప్రదాయాల్లో మీరు వెళ్ళిపోండి. రిక్తురాలనయ్యాను, నా దేశానికి నేను వెళ్ళిపోను. నా దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చాను, పశ్చాత్తాపపడ్డాను. నేను చచ్చినా బ్రతికిన నా దేశము, నా దేవుని ప్రజలు, నా దేవుని దగ్గర. ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు హత్తుకుంది. దేవునికి స్తోత్రం. రూతు ఏమన్నదో తెలుసా? అత్త, ఇలాంటి మాటలు నువ్వు రానివ్వద్దు. మరణం తప్ప నిన్ను నన్ను ఇక ఏది వేరు చేయదు. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవున్న చోటే హత్తుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఆ దేశములో జరుగుతున్న అక్రమమైన కార్యములలో ఈమె ఒక మెంబర్. ఆ విగ్రహారాధనలో ఉన్న వారిలో ఆమెకు అసహ్యమని అనిపించింది. అత్త ఏడుస్తున్నప్పుడు, పశ్చాత్తాపపడ్డప్పుడు, తన దేశము గురించి, తన బెత్లెహేము పట్టణము గురించి, తన ప్రజలను గురించి, ఆ ప్రజల ఎడల దేవుడు చేసిన అద్భుతమైన కార్యములను జ్ఞాపకం చేసుకొని వలవల ఏడుస్తూ ఉన్నప్పుడు అవన్నీ విని ఈమె హృదయంలో మార్పు వచ్చింది. మా దేశం అసహ్యమైనది, మా ఆచారాలు అసహ్యమైనవి, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి ప్రజలే దేవుని ప్రజలు, వీరు ఉన్న స్థలమే ఆశీర్వాదకరమైన స్థలం. అందుకే అత్తను ఇద్దరు గ్రామంలోకి వచ్చారు. అప్పుడు ప్రజలు అడిగారు, నయోమి కదా అమ్ముతుంది, రిక్తురాలనైపోయా, అన్ని పోగొట్టుకొని వచ్చాను, నా పేరు నయోమి కాదు. దేవునికి స్తోత్రం.
బిడ్డలారా, ఆమె తమ సమీప బంధువుడైన బోయజు దగ్గరికి ఈ కోడలిని పరిగె ఏరుకోవడానికి పంపింది. ఇక్కడ 3 పాత్రలు మనం చూస్తున్నాం. ఒకటి రూతు, రెండవది నయోమి, మూడవది బోయజు. బోయజు సమీప బంధువు. బోయజు యేసు క్రీస్తుకు సూచన, నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సూచన, రూతు సంఘానికి సూచన, నీకు నాకు సూచన. ఈమె అత్తను హత్తుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము హత్తుకొని ఉండాలి. నువ్వెక్కడ నడిపిస్తావో అక్కడ, ఏ సంఘములో నన్ను చేర్చావో ఆ సంఘములోనే నేను ఉంటా. ఏ దైవజనుని సహవాసములో పెట్టావో అక్కడే నేను ఉంటా. నీ చిత్తమే, నీ ఇష్టమే. నా పాత జీవితం అది రోత బ్రతుకు, అది నాకు అసహ్యము. నా ప్రజలు వద్దు, నా దేశము వద్దు, నా దేవుడు వద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉన్న స్థలమే నా స్థలం. ఇలాగూ సంఘమును హత్తుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి హత్తుకున్నప్పుడు తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనము గమనిస్తే రూతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. 1 అధ్యాయము రూతును గురించి ఏమి వర్ణిస్తుందంటే, పరదేశి అయిన రూతు, పరదేశములో ఉన్న రూతు అని వర్ణిస్తుంది. 2వ అధ్యాయం ప్రియమైన వారలారా, పరిగె ఏరుతున్న రూతు అని ఆమెను గురించి వర్ణించింది. 3వ అధ్యాయములో ప్రియుని చెంతకు చేరిన రూతు. 4వ అధ్యాయములో పరిణయమాడిన రూతు జీవిత చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయజు పొలములోకి వెళ్ళింది. నేను ముగిస్తున్నాను, టైం అయిపోనొచ్చింది, వినండి. బోయజు పొలములో ఏ పని మీకు వెళ్ళింది? పరిగా ఏరుకోవడం. పిడికిళ్లతో ఆ వెన్నులు పడవిస్తే పిడికిళ్లతో వేయబడిన ఆ పరిగెను ఆమె ఏరుకొని ఇంటికి వచ్చింది జీవనం కోసం. గమనించండి, క్షమించాలి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనములో ఆ విషయాన్ని మనము చదువుతాం. అవి దుల్లగొట్టినప్పుడు తూమెడు గింజలయ్యాయట. పిడికిళ్ళ అనుభవం, తూమెడు గింజల అనుభవం. కాలము గడుస్తూ ఉండగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. 3వ అధ్యాయం 15వ వచనములో ఆమె దుప్పటి నిండా వెన్నులు తీసుకొని వెళ్ళింది. మొదట పిడికిలితో, రెండవది దుప్పటితో. ఆశీర్వాదం వచ్చిందా లేదా? చెప్పండి, త్వరగా చెప్తే ముగిచ్చేస్తా 5 నిమిషాలు. దేవునికి స్తోత్రం. పిడికిళ్లతో తూమెడు గింజలను తీసుకొని వెళ్ళిన ఆమె ఇప్పుడు దుప్పటి నిండా కట్టుకొని వెన్నులు తీసుకెళ్లి తొలగొడితే ఎంతట 6 కొలల యవలు, 6 కొలలు. కనుక ఆశీర్వాదం పొందింది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని 3వ ఆశీర్వాదం ఏమిటంటే, బోయజే ఆమెను ఇష్టపడి సమీప బంధువుగా ఉండి ఆమెను విడిపించి, విధవరాలైనప్పటికీ జీవితంలో సర్వస్వము కోల్పోయిన పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ, కష్టాలు, నష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో తన దేశం, తన ప్రజలు, తన కుటుంబస్తులు, తమ దేవతలను విడిచిపెట్టి అత్తను హత్తుకొని వచ్చినందున దేవుడు బోయజుకు భార్యగా చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, పిడికిళ్ళ జీవితం మారిపోయింది. దుప్పటి జీవితంలోకి విస్తారమైన ఆశీర్వాదంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె దుప్పటి పట్టుకొని పొలంలో ఏరుకొని తినాల్సిన అవసరములా.
ఆమె దగ్గర దుప్పట్లు పట్టుకునే వాళ్ళు పరిస్థితి మారిపోయింది. ఆ టౌన్ లోనే, బెత్లెహేములోనే ఒక ధనికిరాలుగా మారిపోయిందా. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం అది. ఒక కుటుంబం అనగారిపోయినప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, దిగజారిపోయినప్పుడు, ఇక దిక్కే లేదు అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు, గుండెలు బాదుకొని, తల బాదుకొని, ఏడ్చి కుమిలిపోయి కుంగిపోయినప్పుడు, నిరాశ నిస్పృహల పాలైనప్పుడు దేవుని వైపు చూస్తే, ప్రభువును హత్తుకుంటే, ప్రభు యొక్క మార్గములో మార్పు నొంది పశ్చాత్తాపడి ఆ మార్గములో నడిస్తే, దేవుని ప్రజలను, దేవుడిచ్చిన సంఘమును, దేవుడిచ్చిన దైవజనుణ్ణి గౌరవించి హత్తుకొని సంఘ సహవాసములో ఉంటే, దేవుడు నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. గట్టిగా చెప్పండి, ఆమె నన్న వాళ్ళందరి మీదకి దైవాశీర్వాదాలు వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదాలు కావాలంటే దేవునికి అసహ్యమైనవి ఏవైనా ఉంటే వాటిని తీసేసుకోవాలి. ఒక్కొక్కసారి తడబడతాం, పొరపాటు పడతాం, తొట్టిల్లుతాం, కానీ వాటిని పులుముకొని పోకూడదు. దినదినము పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమములు చేయువాడు, గట్టిగా చెప్పండి, మరి ఎవరు వర్ధిల్లుతారు? దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దేవునికి స్తోత్రం. కనుక నయోమి ద్వారా తప్పు జరిగింది. తన అత్త చేసిన తప్పిదాన్ని బట్టే ఆ కుటుంబానికి శాపం వచ్చింది. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చబడడానికి కోడలు నడుము కట్టుకుంది. తన దేశం, తన ప్రజలు, తన దేవతలను, తన కుటుంబాన్ని వదిలిపెట్టింది. నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు మార్గములు ఉన్నది. ఎందుకంటే మందిరం, ఎందుకు ఈ దైవజనులు, ఎందుకు ఈ పరిచర్య, ఎందుకు ఈ సంగీతకారులు, ఎందుకు ఈ ఆశీర్వాద కూటాలు, పునరుద్ధాన ఆరాధనలు? నేను లైవ్ లో చూస్తుంటాను, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడతానే ఉంటాను. మీటింగ్ మీటింగ్ మీటింగ్. ఒకవైపు అనారోగ్యం, బాధ, బలహీనత. ఇప్పుడు కూడా జ్వరము జలుబుతోనే ఉన్నాడు. నేను సిస్టర్ని అడిగాను, అట్లా ఉంటే ఏమమ్మా అంటే, పాట పాడుతున్నానంటే ఇది 3వ పాట. పాటల్లోనే జలుబు కొట్టుకొని వెళ్ళిపోయింది. మిమ్మల్ని చూడగానే మీ ఆశీర్వాదాలు పొందడానికి ఏర్పాటు చేసి మీ మధ్యలో ఆయన ఆరాధన నడిపించినప్పుడే ఆయన బలహీనతలు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం ఈ శ్రమ, ఎవరి కోసం కన్నీరు, ఎవరి కోసం ఈ ఆవేదన, ఎవరి కోసం ఈ మీటింగులు, ఈ కష్టం, ఈ పరిచర్య, ఈ మందిరం? ఎవరి కోసం అండి? రూతుకున్న జ్ఞానం రాకపోయామా? ఆమె అత్తను అత్తుకొని వెళ్ళిపోయింది. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం ఇవన్నీ? చెప్పకపోతే మీకు ఆశీర్వాదం పెట్టొస్తుందమ్మా. ఊరికే స్వాతంత్రం స్వాతంత్రం పెట్టొస్తుంది. నీలో విశ్వాసం రావాలి. ఎవరి కోసం? అయ్యో, ఆయన కన్నీరు, ఆయన బాధ, ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన ఆవేదన, ఆ కుటుంబము, దైవజనుని కుటుంబం యొక్క ప్రయాస నా కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబ ఆశీర్వాదం కోసమని నువ్వు మాట్లాడకపోతే, గ్రహించకపోతే ఆశీర్వాదం నీకు రాదు. ఎవరి కోసం? ఇప్పుడన్నా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి కోసం? రూతు నయోమిని హత్తుకున్నట్లు హత్తుకొని ఉండాలి. ఈ పరిచర్యను హత్తుకొని ఉండాలి. ఈ సంఘాన్ని హత్తుకొని ఉండాలి. నీ కష్టాల్లోనే, నీ కష్టమే నా కష్టం, మీ ప్రయాసే మా ప్రయాస. మిమ్ములను విడిచిపెట్టాం, మరణము తప్ప మిమ్ములను మమ్ములను వేరు చేసేది ఇంకొకటి లేదన్న ఒక తీర్మానం
మనం సంఘంలో రావాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక నేనేం పొడిగించను, ముగిస్తున్నాను, కంక్లూజన్కి వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు బోయజుతో వివాహమైంది. ఆమె దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. ఆమె కన్నీరు తొడవబడింది. ఆమె ఒక కుటుంబస్తురాలైంది, ఒక ధనికునికి భార్య అయింది. ఆ పట్టణంలోనే ఉన్నత స్థితిలో నిలవబడింది. అంత ఎంత సంతోషపడింటది. భర్త పోయాడు, 2 కుమారులు పోయారు, రిక్తురాలైపోయింది. మారా అన్నది. ఇప్పుడు ఆమె జీవితము మధురమైపోయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మారాగా మారాలన్నా, మధురంగా మారాలన్నా అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఏదోనే బుద్ధి పుట్టినప్పుడు పోదాము, లేకుంటే లేదనుకుంటే నువ్వు మారే. వానొచ్చినా, వంగడొచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ ఉన్నా, ఆటో దొరికినా దొరకకపోయినా నడిచైనా పరిగెత్తుకుని వెళ్తానంటే నువ్వు మధురమైపోతావు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ప్రయాసం మీకోసము కదా. ఆమె గర్భవతి అయింది, కుమారుణ్ణి కన్నది. ఏం పేరు తెలుసా? ఓబేదు. ఏం పేరు? ఓబేదు పెళ్ళయింది. ఆయనకు కుమారుడు పుట్టాడు. ఆయన పేరేం పేరు? యెషై. యెషైకి కూడా పెళ్ళయింది, కుమారుడు పుట్టాడు. ఆయన పేరు దావీదు. దావీదు వంశములో నుండి యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏ వంశములో నుండి వచ్చాడు చెప్పండి? రూతు గర్భములో నుండి దేవుని ప్రణాళికలో ప్రజలందరికీ నారాజుగా. దేవునికి స్తోత్రం. ప్రజలందరి రక్షణ కొరకు రక్షకుడిగా పుట్టాడు. అనగారిపోయిన జీవితంలో, రిక్తులు రాలైనటువంటి జీవితంలో, సమస్తం పోగొట్టుకొని కన్నీటిలో, వేదనలో కుమిలిపోతున్న కుటుంబంలో దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఆశీర్వాదము ఆ కుటుంబంలోనికి రావడానికి గల కారణం రూతు అత్తను. మీరు సంఘాన్ని హత్తుకొని, దైవజనుని హత్తుకొని, ఆయన కష్టాల్లో సుఖాలలో పాలు పంపులు కలగజేసుకొని, ఆయన నడిచే మార్గంలో ఆయన్ను వెంబడించి నడిస్తే మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. దావీదు గర్భములో నుండి, దావీదు వంశములో నుండి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. లోక రక్షకుడయ్యా. దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి ఆయన ఏమాత్రము సిగ్గుపడలా. ఆ ఏం కుటుంబములే. దావీదు యెషయ గర్భంలో నుంచి వచ్చాడు, యెషై ఓబేదులో నుంచి వచ్చాడు, ఓబేదు రూతు గర్భంలో నుంచి వచ్చాడు. రూతమ్మ మంచిదా అని ఊళ్ళో అంటారేమో, నువ్వు పట్టించుకోవాలి. ఆ గర్భం ఆశీర్వదించబడిన గర్భం. పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్న కుటుంబం అది. దేవుని సన్నిధిలో మోకరించి నీవు నన్ను దీవించు వరకు వదలను అని తప్పులు ఒప్పుకొని, పొరపాట్లు ఒప్పుకొని, ప్రభువును హత్తుకొని వెంబడించిన కుటుంబం అది. అందుకే ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. ఎంతగా ఆశీర్వదించబడింది అంటే వారి వంశమే ఈ దినాన ఇశ్రాయేలు దేశముగా మార్చేశాడు. ఇశ్రాయేలు దేశముగా మార్చేశాడు దేవుడు. అంతగా ఆశీర్వదించాడు. అంతేకాదు సుమా, మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలు. ప్రపంచం నలుమూలలో ఎక్కడ ప్రభువును నమ్మారో, ప్రభునందు విశ్వాసం ఉంచారో, యూదులు కాకుండా ఇతరులు వారందరూ కూడా ఆత్మీయ ఇశ్రాయేలు. ఋతు గర్భము ఫలము ఎంతగా వ్యాప్తి నొందిందో, ఆశీర్వదించబడిందో ఆలోచన చేయండి. కారణం తన దేశాన్ని ఆమె ప్రేమించడం, తన ప్రజలను ఆమె ప్రేమించడం, తన
కుటుంబాన్ని ఆమె ప్రేమించడా, తల్లిదండ్రులను ప్రేమించడా, తోడికోడలు వెళ్ళిన మార్గములు ఆమె వెళ్ళలా. సమస్తము త్యజించుకొని నయోమిని హత్తుకున్నది. అందుకే బెత్లెహేముకు తిరిగి వచ్చారు. ఆశీర్వాదకరమైన కుటుంబముగా మారింది. ఇది నాన్న నీ కుటుంబం. ఈ మార్కాపురం ప్రాంతంలో ఆశీర్వాదకరమైన కుటుంబముగా, అనేకులకు దీవెనకరమైన కుటుంబముగా ఉండాలి అంటే దేవుడిచ్చిన సహవాసం, ఈ సంఘం, ఈ దైవజనులను హత్తుకొని దేవుని వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకొని వాక్యానికి ప్రతిష్ఠించుకోండి. చాలా చోట్ల నేను గమనిస్తున్నాను, సత్యవాక్యము లేదు. వాక్యము తారుమారు చేసి మాట్లాడుతున్నారు. వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడుతున్నారు. డబ్బు సంపాదన కొరకు వాక్యమును అంటే లేని మాటలను వెదజల్లి సంపాదనలో పడ్డారు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి కష్టమైన, కన్నీరైన, వేదనైన, బాధైన సంఘక్షేమము కొరకు ప్రయాసపడి సత్యవాక్యమును ప్రకటించే స్థలం ఇది. దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా సంఘము సహవాసములో ఉంటే ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకుంటారు. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. వాటిని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే రూతు వలె నయోమిని హత్తుకున్నట్లు హత్తుకొని జీవించు. మోకరించుదామా? చిన్న ప్రార్థన. మోకరించు. ప్రియ సహోదరి, సహోదరుడు, యవన బిడ్డలారా, లోకము చెడిపోయింది. లోకము దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉంది. నశించి గతించిపోయే పరిస్థితుల్లో లోకమున్నది. లోకములో దుర్మార్గము, దుష్టత్వము, అవినీతి, అక్రమము పెరిగిపోతూ ఉంది. ప్రేమ లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, దైవ భక్తి లేదు, విశ్వాసము లేదు, నిరీక్షణ లేదు. ఇటువంటి పరిస్థితులు లోకములో చుట్టుముట్టి ఉండగా నీవు, నీ కుటుంబము ప్రత్యేకించబడిన కుటుంబం అని మర్చిపోవద్దు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి, హెచ్చించి, దీవించి, వృద్ధి నొందించి ఉన్నత స్థాయిలో నిలవబెట్టడానికి దేవుడు ఇష్టపడి ఈ సంఘములో నిన్ను నాటుకున్నా. ఈ సంఘములో నువ్వు నాటబడ్డావు. ఈ సంఘములోనే నువ్వు స్థిరపరచబడుతున్నావు. ఈ సంఘములోనే నువ్వు అభివృద్ధి నొందుతావు. ఈ పరిచర్య, ఈ సంఘములోనే నువ్వు చిగురించి, పుష్పించి, ఫలిస్తావు. దేవుని చేతిలో, ప్రభు చేతిలో మహిమకరమైన ఒక పాత్రగా నీవు, నీ పిల్లలు ఉండాలని, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండాలని, వర్తిల్లే కుటుంబాలుగా ఉండాలని, శాపం తొలగిపోయి దైవ ఆశీర్వాదాలతో నింపబడి, దేవుని మహిమతో నింపబడి, దైవ రాజ్యము కొరకు సిద్ధపడే కుటుంబముగా, అనేకులకు సాక్ష్యము కలిగిన కుటుంబముగా, ఆశీర్వాదకరమైన కుటుంబముగా, అపవాది శక్తులను, చీకటి శక్తులను, దురాత్మ సమూహముల శక్తులను జయించుకునే కుటుంబముగా నీ ఉండాలని, ప్రభు యొక్క ఆగమన దినమున రెప్పపాటులో మహిమలోకి మార్చబడి ఎత్తబడే కుటుంబముగా, ప్రభు యొక్క సారూప్యమును నీవు, నీ పిల్లలు పొందుకునే కుటుంబముగా, ప్రభు యొక్క రాజ్యములో ఆకలి, దప్పిక, వేదన, మరణము లేని ఆ రాజ్యములో నీవు, నీ కుటుంబం యుగ యుగములు ఉండునట్లుగా ఆశీర్వదించడానికి, ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉండాలని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నా. ఏదైనా బలహీనత ఉంటే ఒప్పుకో. పౌలు గారు అంటున్నారు, దినదినము నా శరీరాన్ని నేను నలగగొట్టుకొనుచున్నాను, లోకమును పెంటగా ఎంచుకొనుచున్నాను, నాకు లాభకరమైనవన్నీ కూడా నేను నష్టపరుచుకొని క్రీస్తును నేను సంపాదించుకున్నాను. ఏ విధము చేతనైనా పునరుత్థానమును, పునరుత్థాన బలమును, నిత్య జీవం, మోక్ష రాజ్యమును సంపాదించుకోవడానికి
నేను ఆశపడుతున్నాను. క్రీస్తును నేను సంపాదించుకున్నా. నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ గుండెల్లో, నీ బ్రతుకులో యేసు ఉన్నాడా? యేసయ్య చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని బ్రతుకుతూ ఉన్నావా? తన దేశం మీద, తన ప్రజల మీద, తన కుటుంబం మీద, తమ దేవతల మీద ఉన్న మమకారాన్ని చంపివేసుకొని దైవాశీర్వాదాల కోసం, యెహోవా దేవుడే నిజమైన దేవుడు, బెత్లెహేము ఆశీర్వదించబడిన స్థలం, ఆ ప్రజలు దైవ నామమును కలిగిన దేవుని సొత్తైన ప్రజలు ఆ సమాజంలో సహవాసములో ఉండాలని, తాను నష్టపడినా పర్వాలేదు, భర్త చనిపోయినా పర్వాలేదు, అత్తను వెంబడిస్తూ అత్త నడిచిన మార్గంలో నడిచి దేవుని ప్రజల సహవాసంలోనికి వచ్చి రూతు ఎంతగా ఆశీర్వదించబడిందో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నువ్వు నేర్చుకున్నా. రా, ప్రభు దగ్గరికి రా. ప్రభుకు అసహ్యమైనవి, అయిష్టమైనవి తీసివేసుకో. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడు నీ కొరకు అభిషేకించి ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న ఈ పరిచర్యను, దైవజనుని విడిచిపెట్టొద్దు. పరలోక రాజ్యములో నీవు, నీ పిల్లలు కనబడాలి. బాధలు, బలహీనతలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభు యొక్క నామములో అన్ని లయమైపోవాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబముగా నిలవబడాలి. ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని మహిమ ఎలాగూ దిగి వచ్చిందో ఆ మహిమ నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీదకి దిగి రావాలి. సమర్పణ చేసుకో, ప్రతిష్ఠించుకో, తీర్మానము చేసుకో. ఆశీర్వాదం పొందాలని వచ్చావు. ఎలా ఆశీర్వదించబడతావో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. సమర్పణ చేసుకో, సమర్పణ చేసుకో, సమర్పణ చేసుకో. పలుమార్లు వైదొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితము, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. ఓ నీ శరణో శరణో నీ శరణం, ఆ శరణం నీ శరణం, హల్లెలూయా శరణం నీ శరణం. ఇదిగో దేవా, మనసు మార్చుకున్నా, మార్గాన్ని మలుచుకున్నా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో, సంఘ సహవాసములో, దేవుని
వాక్యం దైవ చిత్తానికి లోబడి దైవజనుడిని వెంబడిద్దాం. పరలోక రాజ్యం సంపాదించుకుందాం. ఈ పరలోక దర్శనము నుండి ఆ దివ్య పిలుపు తగినట్లు జీవింపనైతి పలుమార్లు తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినవయా, అందుకే కైకొనుకో దేవా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. చరణో 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 నీ చరణం చరణం నీ చరణం చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం చేదైన జీవితాన్ని తీయనైన జీవితముగా, మధురమైన జీవితముగా మార్చే దేవుడు మన యేసు ప్రభు. మారా జీవితాన్ని మధురముగా మార్చేవాడు ఆయన. కన్నీటి జీవితాన్ని నాట్యముగా మార్చేవాడు ఆయన. యూదా బెత్లెహేమును, రొట్టెల ఇల్లును, సమృద్ధి కలిగిన స్థలమును, కంచె కలిగిన తోట, ఉన్నతమైన ఉపదేశము దొరుకు స్థలము, సత్తువ కలిగిన సంఘము, ఉపదేశపు ఊటలు దొరికేటువంటి స్థలాన్ని విడిచిపెట్టుకొని వెళ్ళినందువలన ఎండిపోయి, నష్టపోయి, సమస్తము కోల్పోయి రిక్తురాలిగా మారిపోయినటువంటి తన జీవితం దేవుడు మరలా ప్రేమించి తిరిగి వచ్చినందువలన, తన తప్పును ఒప్పుకున్నందువలన, తన పరిస్థితి ఏంటో తెలుసుకున్నందువలన మరలా దేవుడు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పోషించి దేవుడు సమృద్ధి అయినటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వచ్చి తన కుటుంబంలో నుంచి, తన వంశంలో నుంచి, తన జాతిలో నుంచి ఈ లోకానికి రక్షకుణ్ణి పంపించినటువంటి దేవుడు ఆయన. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, స్వార్థము లేని దేవుడు ఆయన, పక్షపాతము లేని దేవుడు ఆయన. కన్నీరులోనే మునిగిపోవాలని, కన్నీటినే అన్నపానములుగా పుచ్చుకోవాలని ఎన్నడూ ఆయన కోరుకొనని దేవుడు ఆయన. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావుగా, ఇంక నువ్వు ఇట్నే బ్రతికాలి, ఇలాగే నాశనమైపోవాలని ఎప్పుడు కోరుకునేవాడు కాదు. తిరిగి రాగలిగితే ఆయన మరలా తప్పులను క్షమించేవాడు. విడిచిపెట్టగలిగితే మరలా ఆయన ప్రేమించేవాడు, కనికరించేవాడు, దయ చూపించేవాడు. అటువంటి దేవుని సమక్షంలో మనం ఉన్నాం. వాస్తవానికి ప్రతి కుటుంబంలో ఏదో ఒక చేదైన అనుభవం ఉంది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక చేదైన అనుభవం. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిన్ను మధురముగా మార్చాలని తీసుకొని వచ్చాను ఈ స్థలానికి. నిన్ను మధురముగా మార్చడానికి ఆ అనుభవాలు, ఆ తలుపులు ఈ రాత్రి తెరచి ఉంచాడు ఆయన. అందులో మనము నడుచుకోవడమే తదుపరి నిర్ణయం అయింది, తదుపరి పని అయ్యున్నది.
చేదైన జీవితం మధురముగా మారాలంటే ఏమి చేయాలనో దేవుడు సుస్పష్టంగా తన సేవకులను నిలబెట్టి ఆయన స్వరమే మనం వినున్నట్లుగా మాట్లాడి ఉన్నాడు. బిడ్డలారా, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన మనందరి కుటుంబాల క్షేమం నిమిత్తమే. కాబట్టి తప్పకుండా దేవుడు ఈ వాక్యమును మనందరి కుటుంబాలలో ఫలింపచేయునుగాక. చేతులెత్తి ఘనమైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనతోనే మాట్లాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిశ్చయముగా ఈ రాత్రి ఒక మేలు అనుభవించామని నమ్మికతో స్తోత్రాలు చెల్లిద్దాం. నిశ్చయముగా ఒక మేలు హృదయములో పొంది ఉన్నామని నమ్మికతో స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడా, నీ శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు వ్యర్థము కాక అయ్యా, మీ కృప మా పైన అధికము చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధిని ప్రేమించి అయినా నీ బిడ్డలు ఎంతమంది వచ్చారు వారిని జ్ఞాపకము చేసుకుంటున్నందుకు నీకు వందనాలు. ఇది నీ చిత్తం, ఇది నీ ప్రణాళిక, నీ తలంపు, నీ ఉద్దేశం మేము ఇక్కడ సమకూర్చబడడం. ఎవరు కాదనలేని సత్యము ప్రభువా, నీకు స్తోత్రం. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నైనా అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి మీరు మేలు చేయండి. నైనా సమృద్ధి కలిగి ఒక మధురమైన అనుభవముతో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళినట్లుగా మీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.